హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాప్ పిక్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే, మనం ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ తీసినప్పుడు లేదా మన దగ్గరికి క్లయింట్ తీసుకొచ్చినప్పుడు కొన్ని అయితే డీసాచురేట్ అయి ఉంటాయి, కొన్ని బ్లో అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే స్కై అనేది బ్లో అవుట్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి కొన్ని పిక్స్ వస్తాయి. సో వీటిని ఇప్పుడు కలర్ఫుల్గానే ఉంది, బట్ ఇంకాస్త ట్యూన్ చేద్దాం. ట్యూన్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాగ్రామ్కి మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఈ టాపిక్ అయితే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మన వీడియో. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటంటే, నేను ఇక్కడ డిస్ట్రాక్షన్స్ అంటే ఏవైతే మన సబ్జెక్ట్ని అంత ప్రాపర్గా లుక్ వీళ్ళిద్దరి మీదకి వెళ్ళకుండా ఏవైతే డిస్టర్బ్ చేస్తున్నాయో అవి రిమూవ్ చేసేద్దాం ఫస్ట్. ఓకే, సో దానికోసం నేను ఏంటంటే ఈ చెట్టు తీసేద్దాం అనుకుంటున్నా. సో ఇది అంత బాగాలేదు. సో అలాగే ఇది కూడా ఇక్కడ నుంచి టోటల్ ఈ ఏరియా మొత్తం రిమూవ్ చేద్దాం. సో దీనికి ఏంటంటే కంటెంట్ అవేర్ ఫిల్ అనేది తీసుకున్నా. సో ఇది ఏ విధంగా చేస్తుందో చూద్దాం. ఓకే, టోటల్ రిమూవ్ అయితే చేసేసింది. ఓకే, సో మనకి ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకున్నాం కదా. అలాగే ఇక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఆ అడ్జస్ట్మెంట్స్ మనం బ్రష్ టూల్తో సో అడ్జస్ట్మెంట్స్ అయితే చూసుకుందాం. ఇది మరీ అంత ప్రాపర్గా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం తర్వాత స్కై రీప్లేస్మెంట్ అనేది చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే ఇది కంట్రోల్ జే అని చెప్పి తీసుకుని ఈ పైన ఏదైతే అడ్జస్ట్మెంట్ వచ్చిందో దాన్ని దీన్ని కలిపి మెర్జ్ చేసేస్తున్నా. ఇది హైడ్ చేసుకుందాం బ్యాక్గ్రౌండ్ లేయరు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి స్కై రీప్లేస్మెంట్ అప్లై చేస్తాను. సో స్కై రీప్లేస్మెంట్ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ స్కైస్ ఉంటాయి. అందులో మీకు ఏది బాగుంది ఏంటి అనేది మీరు చూసుకొని డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే దాని లైటింగ్ ఎంత ఏంటి, ఆ లైట్నెస్ అది ఎంత ఉండాలి, ఆ కలర్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అని ఏదైనా సరే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం ఇలా క్రాస్ పెట్టి లైట్గా బ్లర్ కూడా అప్లై చేసిన తర్వాత నాకు ఇంక ఈ స్కైకి సంబంధించిన అడ్జస్ట్మెంట్ నేను ఏం చేయను కాబట్టి ఇవన్నీ కలిపి మెర్జ్ కొట్టేశాను. ఓకే, మెర్జ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని కెమెరాలోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. ఓకే, కెమెరా. సో కెమెరాలోకి వెళ్ళిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ మన దగ్గర ఏదైతే పిక్ ఉంటుందో దానికి తగ్గ అడ్జస్ట్మెంట్స్ చేయాలి తప్ప నేను ఇలా ఈ పిక్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏమేమి పెట్టానో అవి మీరు కూడా అవే పెడతాను అంటే వర్కౌట్ అవ్వదు. సో మీ దగ్గర ఎలాంటి పిక్ ఉంది, దానికి ఏం అడ్జస్ట్మెంట్స్ అందంగా ఉంటున్నాయి, ఆ ట్యూనింగ్ ఎలా జరుగుతుంది, ఆ పిక్ ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అన్నది అక్కడ మీరు చూసుకుని చేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నేను ఇంకాస్త సబ్జెక్ట్ని ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నా. దానికి సంబంధించి లైట్గా ఎక్స్పోజర్, అలాగే షాడోస్ కొంచెం డార్క్ చేసుకుంటున్నా, లైట్గా వైట్స్ అనేది కొంచెం హై. సో ఫైనల్గా మనకు అలా పెట్టుకున్నాక కొంచెం ఎందుకన్నా గ్రీన్ అనేది కొంచెం డార్క్ చేద్దాం. సో ఈ విధంగా ఉంచారు. ఓకే చేశాను. చేసిన తర్వాత మీరు చూస్తే ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏంటంటే
మనం స్కై అనేది అన్నీ తీసుకొచ్చాం, బట్ ఫ్రేమింగ్ అనేది కొంత మనం మార్చుకోకపోతే అక్కడ షార్ట్ తీసినట్టుగా కాకుండా మనకంటూ డిజైనర్గా మనకంటూ ఒక వ్యూ ఉంటుంది అనమాట. సో ఆ వ్యూ దాని ప్రకారం వెళ్ళి మనం ఎక్కడైతే ఫ్రేమ్ అందంగా ఫోకస్డ్గా ఉంటుందో దాన్ని బట్టి టోటల్ ఇమేజ్ లుక్ అనేది ఎలా అయితే బాగుందో అది మనం డిసైడ్ చేయగలగాలి. ఎక్కడ బాగుంది మనకి ఆ పిక్, సో ఎలా బాగుందా అనేది మనం డిసైడ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసుకోవాలి. సపోజ్ ఇలా లుక్ వచ్చింది అనుకోండి, దాని దగ్గర వర్క్ ఏం చేయాలో చూడాలి అప్పుడు మనం. సపోజ్ నేను ఇలా అన్నాను కదా, ఈ పిక్ ఎలా డిసైడ్ చేద్దామని అనుకున్నా, కానీ నేను ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమవుతుంది, ఆ క్రాస్ ఈ చుట్టూ మనకి ఇమేజ్ లేదు, సో అది ఫిల్ అవ్వట్లా. దానికి ఏం చేయాలంటే మీరు ఇక్కడ కంటెంట్ అవేర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది టిక్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా చుట్టూ కూడా ఫిలప్ అయితే చేస్తుంది. సో ఇది మీ పీసీ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్. అది ఫిల్ చేసి మనకి ఈ విధమైన అవుట్పుట్ అయితే ఇచ్చిందనమాట. ఓకే, ఇది మన ఫైనల్ అవుట్పుట్. అయితే దీనికి ఏంటంటే నేను ఒక బ్లాక్ లేయర్ కానీ ఏదైనా తీసుకుంటాను ఫస్ట్ పైన. సో తీసుకున్నాక నాకు ఇంత అవసరం లేదు కాబట్టి సో ఇలా జస్ట్ అలాగా ఎరేజ్ చేశాను. చేసిన తర్వాత ఈ ఫిల్ అనేది అలాగే ఒపాసిటీ కూడా కొంత తగ్గించాను. సో ఆ విధంగా ఇక్కడ బ్రైట్ ఏరియా మనకి ఎక్కువ కనిపించేలాగా పెట్టుకున్నాను మామూలుగా. సో ఇదేం నెససరీ అయితే కాదు, జస్ట్ పెట్టాను, రెండు మెర్జ్ చేసాను. ఇప్పుడు చూస్తే మనకి ఇది మన ఒరిజినల్ పిక్, మనకి ఇది ఫైనల్గా మనం రెడీ చేసుకున్న పిక్. ఓకే, ఈ పిక్ని ఇంకా చూన్ చేయొచ్చు, స్కిన్ టోన్ కానీ ఇవన్నీ కూడా అవి మన ఇష్టం. సో ఎంతవరకు తీసుకెళ్ళవచ్చు, ఎంత ఎడిట్ చేయొచ్చు అనేది మన ఓపిక. ఆ పిక్ని ఎన్హాన్స్ చేయడం అనేది డిజైనర్గా మన బాధ్యత. సో ఇలా సో ఆ విధంగా టోన్స్ అయితే సెట్ చేసుకున్నా. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిక్ మనకి ఇన్స్టాకి పనిచేయాలి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. ఒరిజినల్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అంటే కామన్గా పోస్ట్ చేస్తే సైడ్ క్రాప్ రావడమో, పైన కింద క్రాప్ రావడమో, లేకపోతే పిక్చర్ అందులో సరిపోకపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ పిక్చర్కి అసలు కరెక్ట్గా పోస్ట్కి సంబంధించిన ఫైల్ సైజ్ అంతా 1080x1350 పిక్సెల్స్, ఇది ప్రాపర్ సైజు. ఇది 4:5 అనుకుంటాం మనం. సో దానికి ఏంటంటే క్రాప్ టూల్ తీసుకోండి. ఇక్కడ మీరు క్రాప్ టూల్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు రేషియో అని ఉంది కదా, ఇక్కడ దీంట్లో 4:5 ఇది కూడా ఉంటుంది. బట్ ఇది మనకు అవసరం లేదు, ఇది అంత ప్రాపర్ కూడా కాదు. అంటే దీంట్లో 4:5 అనేది కేవలం జనరల్గా ఇంచెస్ అన్న దాంట్లో ఉంది. చాలామంది ఇందులో పెట్టి కూడా క్రాప్ చేసేస్తూ ఉంటారు. సో అలా క్రాప్ చేయకండి. ఇక్కడ ఏంటంటే రేషియో అన్న దాంట్లో నుంచి WH రెజల్యూషన్ అని ఉంది, అంటే విడ్త్ టు హైట్ రెజల్యూషన్, ఇది పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంచెస్లో ఉంది కదా, సో ఇక్కడ ఇంచెస్ కాకుండా PX అని ఇస్తే సరిపోద్ది. 1080 PX, అలాగే ఇక్కడ 1350 PX, అలాగే ఇక్కడ 300 రెజల్యూషన్ ఏంటి అనేది మనం పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్కి 72 అనేది ఇనఫ్ అన్నమాట. అయితే ఈ విధంగా మనకు వచ్చింది.
సో ఇక్కడ ఇది కరెక్ట్ దానికి సంబంధించి ఇన్స్టాలో పోస్ట్కి సంబంధించిన సైజ్ ఇది. అయితే మనకి ఇలా రాకూడదు, ఇది అడ్డం తిరగాలి. సో అడ్డంగా ఇది పోస్ట్ సైజ్ ఒరిజినల్గా. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రేమ్ని మీరు రీఫ్రేమింగ్, ఇన్స్టాకి సంబంధించిన రీఫ్రేమింగ్ చేయొచ్చు. సో నాకు మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఇందాక మీరు క్రాప్ చేశారు కదా, అయినా చుట్టూ ఎడ్జెస్ ఎలా వచ్చినాయి అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ ఈ క్రాప్ టూల్లోనే ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డిలీట్ క్రాప్ పిక్సెల్స్ అనేది కనుక టిక్ పెట్టి ఉందనుకోండి, బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం అంతా పోద్ది ఒకసారి క్రాప్ అయితే. బట్ నేను అది రిమూవ్ చేసేసినందువల్ల నాకు ఈ ఏదైతే ఎక్స్ట్రా మనం వాడకంగా పక్కగా పెట్టేసిన ఫైల్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ తర్వాత మళ్ళీ మనం తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకు నేను ఆ టిక్ అనేది తీసేసాను. ఓకే, ఇది కరెక్ట్గా ఇన్స్టా సైజు ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసేస్తే, మామూలుగా ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్ కొట్టేస్తే ఏమవుద్దంటే కొన్ని సందర్భాల్లో కలర్స్ అనేవి ఫేడ్ అవుట్ అవుతాయి. సో దీని ఆర్జీబీ ప్రొఫైల్ అనేది మన ఇన్స్టాగ్రామ్కి రీడ్ చేసుకోదు. సో అందుకు దీన్ని వెబ్ మోడ్లో సేవ్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలి, ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళాలి. ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ ఫర్ వెబ్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేశాక మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఏ ఫార్మేటు ఏంటి అనేది అడుగుతుంది. ఇక్కడ జేప్యాక్. సో జేప్యాక్ పెట్టిన తర్వాత ఇక్కడ దీని క్వాలిటీ 75 సరిపోతుంది. సో 75. అలాగే మీకు ఇక్కడ దానికి సంబంధించిన జేప్యాక్కి సంబంధించిన హై లో అని చెప్పేసి ఇలా ఉంటుంది. సో ఇందులో జేప్యాక్ హై అని పెట్టేసేయండి. అలాగే ఇక్కడ జేపీజీ కింద హై, అలాగే ఇక్కడ క్వాలిటీ 75. సో మనం పెట్టాం కాబట్టి ఇక్కడ అన్నేవ్డ్ అని చెప్పేసి, ఎందుకంటే అది ఒరిజినల్గా 60 తీసుకుంటుంది, మనం ఇంకాస్త పెంచాం కాబట్టి అలా వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, కన్వర్ట్ టు ఎస్ఆర్జీబీ అన్నది ఇది ఆన్లో ఉంచండి. ఓకే, ఇక్కడ మీకు ఏ విధమైన స్కిన్ డిఫరెన్సెస్ అనేవి ఏవి రావు. సో ఇక్కడ ఇమేజ్ సైజ్ చూడండి 1350x1080, ఇది ప్రాపర్గా ఉంది కదా. ఇప్పుడు మనం సేవ్ కొట్టేసి అప్పుడు డెస్టినేషన్ ఎక్కడ అనేది అడుగుతుంది. సో దానికి మనం డెస్క్టాప్ అయితే డెస్క్టాప్ ఏదైతే అది ఇచ్చేసి సేవ్ చేసుకోవాలి. సో అప్పుడు నేను ఇక్కడ ఫార్మేట్ సెట్టింగ్స్ అంతా ఓకే, నాకు ఇందులో ఏ విధమైన చేంజెస్ అయితే ఏమీ లేవు. సో జేప్యాక్ ఇక్కడ ఫైల్ నేమ్ ఐజీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ సేవ్ అన్న, ఇదన్నమాట మన ఐజీ ఫైల్. ఇది మన పిఎస్టి. దీనికి ఏ విధమైన చిన్న చేంజ్ కూడా కలర్లో కూడా ఏ విధమైన చేంజ్ రాలేదు. సో ఈ విధంగా మనం ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మినిమం కలర్ బ్యాలెన్స్ అనేది కూడా ఇలా సింపుల్గానే చేసుకోవచ్చు ఇన్స్టా వరకు. సో దీని డెవలప్మెంట్ అనేది ఎంత చేస్తే అంత మనకు అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. సో అది మన చాయిస్ అది. సో ఇది మనం ఈరోజు వీడియో అయితే ఇది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఇందులో ఇంకాస్త డెప్త్కి వెళ్ళొచ్చు. ఆ డెప్త్కి వెళ్ళేది ఈ ట్యూనింగ్ అనేది నేను ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత నేను చెప్తాను ఖచ్చితంగా. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.